నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. దిస్ ఇస్ అపూర్వ. ప్రధాని మోదీ తెలంగాణలో పడిపోయిన బీజేపీ గ్రాఫ్ను సోషల్ ఇంజనీరింగ్తో పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. బీసీ సీఎం నినాదం ఇచ్చారు. తరువాత మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని దత్తత తీసుకున్నారు. బలం లేకపోయినా కూడా పవన్తో పొత్తు పెట్టుకుని మేరే సాత్ పవన్ హై అనేశారు. అగ్రవర్ణాలకు నొప్పించకుండా ముందే కిషన్ రెడ్డికి కిరీటం పెట్టేశారు. నల్లు ఇంద్రసేనారెడ్డిని గవర్నర్ను చేశారు. ఇవన్నీ బీజేపీని విజయం దగ్గరికి చేర్చగలుగుతాయా? ఈ ఉత్తరాది సోషల్ ఇంజనీరింగ్ ఇక్కడ వర్కౌట్ అవుతుందా? దక్షిణాది రాజకీయాలు భారతీయ జనతా పార్టీకి ఇంకా అర్థం కాలేదా? ఉత్తరాదిలాగా 3-4 కులాలు కాంబినేషన్లు కలిపేసి ఓ అగ్రకులం మద్దతును తెర వెనుక కలిపేస్తే విజయం ఖాయము అని అనుకుంటున్నారా? ప్రస్తుతం తెలంగాణలో భారతీయ జనతా పార్టీ వ్యూహం చేస్తూ ఉంటే యూపీలో బీజేపీ అనుసరించిన కులాల కలిపివేత ఫార్ములానే గుర్తుకొస్తోంది. మొదట బీసీ ముఖ్యమంత్రి అన్నారు. తరువాత మాదిగ వర్గీకరణతో ఆ వర్గానికి అండగా ఉంటాము అని అన్నారు. పవన్ కళ్యాణ్తో పొత్తులు పెట్టుకుని కాపు వర్గాన్ని కట్టిపడేసుకున్నాము అని అనుకుంటున్నారు. అదే సమయంలో కిషన్ రెడ్డికి స్టేట్ బీజేపీ చీఫ్ పోస్టు ఇవ్వడం, నల్లు ఇంద్రసేనారెడ్డికి త్రిపుర గవర్నర్ పదవి ఇచ్చి ఆ వర్గాన్ని ఆకట్టుకున్నాము అని అనుకుంటున్నారు. సామాజిక సమీకరణాల లెక్క ప్రకారం రాజకీయాన్ని బేరీజు వేస్తే వ్యూహాత్మకంగా ఈ పొలిటికల్ క్యాస్ట్ ఈక్వేషన్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి అని అనిపిస్తూ ఉంటుంది. ఇదే ప్లాన్ ఉత్తరాదిలో అయితే సూపర్ వర్కౌట్ అవుతుంది అని అనుకుంటారు. తెలంగాణలో బీజేపీ గెలుపు కోసం పూర్తిగా కులాల లెక్కల్నే చూసుకుంటోంది. ఇందుకోసం 3 సామాజిక వర్గాలపై పెద్ద ప్లాన్ వేసింది. దాన్ని నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమలు చేస్తున్నారు. బీసీ ముఖ్యమంత్రి నినాదం, ఎస్సీ వర్గీకరణ హామీ, పవన్ కళ్యాణ్ సాయంతో కాపు ఓట్లు, ఈ 3 కలిస్తే గెలిచేస్తామని బీజేపీ ఆశలు పెట్టుకుంది. ఆ ప్రకారమే పనిచేసుకుంటూ పోతోంది. బీజేపీ గెలిస్తే బీసీ సీఎం వస్తారని బీజేపీ ఇప్పటికే ఉధృతంగా ప్రచారం చేస్తోంది. అది ప్రజల్లోకి వెళ్తుందా లేదా అన్న సంగతి పక్కన పెడితే తెలంగాణలో మెజారిటీ వర్గం బీసీలు. వారికి సీఎం పదవి ఇస్తామని చెబుతున్నారు. బండి సంజయ్, ఈటల వంటి వారు ఈ పదవి కోసం ఇప్పటినుంచే పోటీ పడుతున్నారు. బీసీ ఆత్మగౌరవ సభను నిర్వహించిన మోదీ ముఖ్యమంత్రి అభ్యర్థిని మాత్రం ప్రకటించలేదు. కానీ బీసీ సంఘాల సమావేశంలో ఈటల రాజేందర్ సీఎం అవుతారని చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో ఈటల రాజేందర్ కూడా తనకు ప్రధాని మోదీ హామీ ఇచ్చారని చెబుతున్నారు. ఈ విషయంలో పార్టీ నేతల మధ్య ఏకాభిప్రాయం రాదు. ఎందుకంటే బీజేపీ పార్టీకి ఓ ఊపు తీసుకొచ్చిన నేత కూడా బలమైన బీసీ లీడరే. ఆయనే బండి సంజయ్. పార్టీకి ఏ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పదవి అవకాశం వచ్చినా బీసీ నేత హోదాలో ఖచ్చితంగా బండి సంజయ్ రేస్లో ఉంటారు. ఈ అంతర్గత విషయాలను పక్కన పెడితే బీసీ సీఎం అనే నినాదాన్ని బీజేపీ సీరియస్ గా ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తోంది. అయితే అందరూ బీసీలు ఏకపక్షంగా మద్దతు ఇవ్వరు కాబట్టి మరో 2 కాంబినేషన్లు సెట్ చేసుకున్నారు. అందులో మాదిగ వర్గం ఒకటి. ఎస్సీ వర్గీకరణకు కమిటీ వేస్తామని చెప్పేందుకు మోదీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకున్నారు. మందకృష్ణ ముందుండి నడిపించారు. ప్రధాని వంటి వ్యక్తి పిలిచి సభ ఏర్పాటు చేయమంటే మందకృష్ణ వద్దనుకుంటారా? సభలో మందకృష్ణను దగ్గరికి తీసుకుని ఓదార్చడం దగ్గర నుంచి ఈ విషయంలో తమ నాయకుడు మందకృష్ణేనని చెప్పడం వరకు ఆ వర్గాన్ని మోదీ ఎలా ఆకట్టుకోవాలో అలా ఆకట్టుకోవడానికి ప్రయత్నించారు. ఎస్సీ వర్గీకరణ అనేది పెద్ద వివాదాస్పద అంశం. నిజానికి నరేంద్ర మోదీ కశ్మీర్కు ఉన్న ప్రత్యేక రాజ్యాంగం దగ్గర నుంచి బాబ్రీ మసీదు సమస్య వరకు పరిష్కారం చూపించగలిగారు. ఎస్సీ వర్గీకరణ అనేది పెద్ద సమస్య కాదు. కానీ మోదీ సభకు వచ్చి తాము అండగా ఉంటామన్నారు. పోరాటానికి మద్దతుగా ఉంటామన్నారు. వర్గీకరణ కోసం త్వరలో ఓ కమిటీ వేస్తామన్నారు. నిజానికి వర్గీకరణ కోసం కమిటీలు గతంలో వేశారు. అదో పెద్ద చరిత్ర. 2014 ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ పూర్తి చేస్తామన్నారు మోదీ. కానీ ఇప్పుడు 9.5 ఏళ్ల తర్వాత కమిటీ వేస్తామని భరోసా ఇచ్చి అదే మాదిగ వర్గంతో జేజేలు కొట్టించుకుని తెలంగాణలో ఓటు రాజకీయం చేస్తున్నారు. మోదీ తాజాగా ఇచ్చిన హామీతో బీజేపీ ఆలోచనల ప్రకారం తెలంగాణలో ఆ వర్గం ఓట్లు బీజేపీకే పడాలి. మోదీ సామాన్యమైన రాజకీయ నేత కాదు, కానీ ఆయనది ఉత్తరాది రాజకీయం. మరి దక్షిణాదిలో ఆయన కుల సమీకరణాలు ఎంతవరకు బీజేపీకి ప్లస్ అవుతాయి? ఇటీవల ఎల్బీ స్టేడియంలో జరిగిన బీసీ ఆత్మగౌరవ సభలో పవన్ కళ్యాణ్కు ప్రధాని మోదీ ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఇచ్చారు. ప్రసంగంలో మేరా సాత్ పవన్ హే అనేశారు. తన వెనుక పవన్ ఉన్నారని గొప్పగా చెప్పుకున్నారు. మందకృష్ణ విషయంలోనూ అలాగే మాట్లాడారు. వర్గీకరణ పోరాటంలో తమ నాయకుడు మందకృష్ణ అన్నారు. పవన్ కళ్యాణ్ను ఆప్యాయంగా పలకరించారు. తన వెనుక పవన్ ఉన్నారని గొప్పగా చెప్పుకున్నారు.
మున్నూరు కాపు ఓట్లపై మోదీ కన్నేసి ఇలా చేశారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పైగా పొత్తు కూడా పెట్టుకున్నారు. తెలంగాణలో జనసేన బలం దాదాపు 0. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసింది. ఆ పార్టీ తరపున 8 చోట్ల అభ్యర్థులు నిలబడ్డారు. పవన్ కళ్యాణ్ తన చేతుల మీదుగా బీఫామ్ ఇచ్చారు. ఆ 8 పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థులు సాధించిన ఓట్లు 85,000 మాత్రమే. అంటే సగటున ఒక్కో నియోజకవర్గంలో 10,000 ఓట్లు కూడా రాలేదు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి. అంటే ఒక్కో నియోజకవర్గంలో సగటున 1,200 ఓట్లు వచ్చాయనుకోవచ్చు. ఆ తర్వాత కూడా జనసేన పార్టీకి నిర్మాణం లేదు, క్యాడర్ లేదు. ఇంకా అసలు ఎలాంటి ప్రజాందోళన కార్యక్రమాలు నిర్వహించలేదు. మరి ఏ బలం ఉందని బీజేపీ పవన్ పై ఒత్తిడి తెచ్చి మరీ పొత్తులు పెట్టుకుంది? అక్కడే ఉంది అసలు సామాజిక సమీకరణ రాజకీయం. బీసీ, మాదిగ, కాపు కాంబినేషన్తో హిట్ కొట్టాలని బీజేపీ తాపత్రయం. ఈ సామాజిక సమీకరణంలో ఎవరూ ఊహించని మరో కోణం కూడా ఉంది. అది రెడ్డి వర్గాన్ని ఆకట్టుకోవడం. తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గాన్ని కాదని రాజకీయం చేయడం అంత తేలిక కాదు. రాజకీయ పార్టీలు ప్రకటించిన జాబితాను చూస్తే ఇది అర్థమైపోతుంది. బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాలనుకున్నారు కాబట్టి రెడ్డి నేతను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమించారు. సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డికి గవర్నర్ పోస్ట్ ఇచ్చారు. అంతర్గతంగా బీజేపీ ఇచ్చే ప్రాధాన్యం తగ్గలేదని సందేశం పంపారు. ఎలా చూసినా మోదీ పక్కా రాజకీయ సమీకరణాలు చూసుకుంటున్నారు. అయితే తెలంగాణలో అన్నీ వదిలేసి ప్రజలు కులాల వెంటపడి 3 కాంబినేషన్లు కలిపింది కదా అని బీజేపీకి ఓటేస్తారా అన్నదే ఇక్కడ సస్పెన్స్. డిసెంబర్ 3వ తేదీన మోదీ కుల రాజకీయాలు ఎంత మేర ఓట్లు తీసుకొచ్చాయి అన్నది క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. రాజకీయం అంటేనే సోషల్ ఇంజనీరింగ్. ఒకే కులంతో విజయం సాధించలేరు. 4-5 కులాల కాంబినేషన్ కలపాలి. కానీ ఇలాంటి ప్రయత్నాల్లో విజయాలే కాదు, టోటల్గా నష్టపోయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ ఎలాంటి ఫలితం చూడబోతోంది అనేది డిసెంబర్ 3వ తేదీన క్లారిటీ వస్తుంది. Please do subscribe to. 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 Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.